దృష్టిలో స్వర్గం. నేను జీవించింది జీవితం కాదు, అది దేవుడిచ్చిన వరం. శ్రావణ మాసం కోసం ఈ లోకమే ఎదురు చూస్తుంది, కానీ ఆ శ్రావణమే నా కోసం ఎదురు చూస్తుంది. 20 ఏళ్ల క్రితం జరిగింది నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ నేను మర్చిపోలేదురా, మర్చిపోలేదు, ఏది మర్చిపోలేదు. ఏంటి పశుపతయ్య, సమయం మించిపోతోంది, పార్వతమ్మ గారు ఇంకా రాలేదు. మనం ఏది మొదలుపెట్టినా శుభగడియల్లోనే మొదలు పెడతాం. కానీ పార్వతి ఇలాంటివేవీ పట్టించుకోదు. తను బయలుదేరి ఉంటుంది, ఈ పాటికి వస్తూ ఉంటుంది. ఏందిరా, ఈసారి కూడా ఆవిడే వచ్చి ఒడ్లు చల్లాలని ఎదురు చూస్తా ఉన్నారా ఏంది? అన్నా, ఆ పార్వతమ్మ మీద ఉన్న గౌరవంతో మంగళాపురం అనే ఊరిని పార్వతీపురం మార్చేస్తారేమో అన్నా. వీళ్ళు నమ్మే విధంగా ఆ పార్వతమ్మ ప్రాణాలు కాపాడే దేవతగానూ ఉంది, ఊరిని కాపాడే అమ్మవారుగానూ ఉన్నప్పుడు ఆవిడ కోసం ఎందుకు కాసుకొని ఉండరన్నా? ఏమయ్యా, ఎప్పుడు నువ్వే కదా ముందర వచ్చేదే. ఈ తాపు చూసినా నీకంటే ముందర మేము వచ్చుళ్ళా. చూసారా, ఒడ్ల వ్యాపారస్తులు కూడా వచ్చారు. ఆవిడ ఏ పొలంలో అయితే ఒడ్లు జల్లి పనులు మొదలు పెడుతుందో ఆ పొలం ఉన్న రైతుకి అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ అదృష్టవంతుడు ఎవడో తెలియడం లేదే. పోయినేడు అమ్మ ముందు మా పొలానికి వచ్చి వడ్లు జల్లింది తెలుసా. అమ్మ దయ వల్ల ఆగిపోయిన ఇల్లు పూర్తి చేశాను. ఈ ఏడు అమ్మ ముందుగా ఎవరి పొలంలోకి వెళ్తుందో ఏమిటో. పోయినేడు పార్వతమ్మ మా పొలంలో ఒడ్డు చల్లింది. ఆ ఏడు వచ్చిన లాభంతో మా అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా చేశాను. అనా, వీళ్ళు అమ్మ అని ఆవిడ నెత్తి మీద పెట్టుకోవడం చూస్తుంటే ఈవిడ్ని ఈ ఊరికి ప్రెసిడెంట్ గా చేసి మిమ్మల్ని తొక్కి పారేస్తారేమో. ఆ పార్వతి ఎప్పుడైతే ఈ ఊర్లోకి అడుగు పెట్టిందో అప్పుడే నా పలుకుబడి తగ్గిపోయింది. తనొచ్చి ఈ ఊర్లో ఓ మంచి పని చేసేటప్పుడు నేను ఉండకపోతే వీళ్ళంతా నాకు మర్యాద ఇవ్వరని ఇష్టం లేకపోయినా వచ్చానురా. అంతా నా కర్మ. 20-30 ఎకరాల పొలాలను మనం పార్వతమ్మ ఎప్పుడొచ్చి ఒడ్లు జల్లుతుందా అని కాచుకుని ఉన్నాం. కానీ ఒకే ఒక ఎకరం పొలం ఉన్న ఈయన కాసేపు కూడా పార్వతమ్మ కోసం ఉండనంటున్నాడు చూడు. అందుకనే వాళ్ళ పొలంలో ఏమీ పండడం లేదు. సూర్య భగవానుడా, మా పొలం బాగా పండేటట్టు చెయ్యయ్యా దేవుడా. ఏయ్, వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నారో మీరు పార్వతి కోసం ఎదురు చూస్తున్నారు, అందుకే ఇలా ఏడిశారు.